దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈరోజు జీవమిచ్చే, రక్షణనిచ్చే, శాంతిని ప్రసాదించే, వెలుగును పంచే, ధైర్యమిచ్చే, నూతన జీవిత మార్గము చూపించే దేవుని జ్ఞానమైన శక్తి అయిన యేసుక్రీస్తు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈ సమయం ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగ అంశం ప్రియులారా, నూతన మిలిటరీ, న్యూ మిలిటరీ అనే అంశ భాగాన్ని దేవుని వాక్యం ద్వారా ధ్యానిద్దాం ప్రియులారా. దీనికి మొదట మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుందాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యము ఉండువాడా ప్రభువా, నూతన మిలిటరీ అనే చిన్న వాక్య భాగాన్ని మీ జీవమిచ్చే, మాట్లాడే, బ్రతికించే, శుద్ధీకరించే, క్షమించే, స్తుతి పాత్రమైన వాక్యం ధ్యానించేటప్పుడు తండ్రి, మీరు మా హృదయంతో, ఆత్మతో, దేహంతో, జీవితంతో, సన్నివేశాలతో మాట్లాడాలని, ఇలాగ చేసి మీ పిల్లలైన మా అందరి జీవితంలో మీ పరలోక మార్గాన్ని, మీ విడుదల చేసే సత్యవాక్యాన్ని, సమృద్ధి, పరిశుద్ధాత్మ జీవాన్ని మనందరిలో నింపమని, ఇలాగ చేసి దుష్టిని కాడిని మీ పిల్లలైన, మీ సేవకులైన, మీ ప్రజలైన, మీ సొత్తైన మా మీద నుండి చీకటి కాడిని విరగొట్టాలని, గొప్ప విజయాన్ని మీ పిల్లలైన మనందరికి ఇవ్వమని, మీ పరలోక సైన్యంలో మిలిటరీ సైనికుల వలె మేమందరూ చేరాలని, విజయం పొందాలని అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వాధికారం నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము సర్వశక్త తండ్రి దేవా, వెలుగైన వాడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ సన్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్ ఆఫ్ గాడ్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, నూతన మిలిటరీ అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. దీనికి మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకొని సిద్ధమేద్దాం. పాట అగ్ని మండించు. ప్రియులారా, పాట అగ్ని మండించు. దేవుని వాక్యము అగ్ని వంటిది ప్రియులారా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. అవును ప్రియులారా, ఇలాగే మనము అగ్ని వంటి అయిన దేవుని వాక్యాన్ని మన చేతులలో పట్టుకొని, మన జీవితంలో పట్టుకొని, మన హృదయంలో ఉంచుకుని, చీకటైన ఈ లోకంలో మనము దేవుని చిత్తానుసారం జీవించాలి ప్రియులారా. ఇలాగే దేవుని వాక్యం నూతన ఆయుధంగా దేవుని సైన్యంలో మిలిటరీ సైనికుల వలె దేవుని వాక్యం అగ్ని వంటి దేవుని వాక్యం సాయం చేస్తుంది. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట పేరు పరిశుద్ధాత్మ అగ్ని. పాట నాతో ఏకీభవించి పాడండి. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినవే తండ్రి దేవా. ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినవే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు మాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని కాల్చివేసెనే, సిద్ధం
చేసిన అర్పణను అగ్ని కాల్చివేసెనే. సిద్ధం చేసిన అర్పణను అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. తండ్రి దేవా, అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు తండ్రి, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే. తండ్రి దేవా, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు తండ్రి, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్మ దేవా, నాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్మ దేవా, మాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. యేసయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నామయ్యా. నీ ఆత్మవర ఫలములతో మమ్ము అలంకరించుమయ్యా. ఆయుధములతో, నీ ఆత్మవర ఫలములతో నన్ను అలంకరించుమయ్యా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరలోకపు తండ్రి, నాలో అగ్ని మండించు యేసు నామములో. పరలోకపు తండ్రి, నాలో అగ్ని మండించు యేసు నామములో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, వన్ గాడ్, ఇటర్నల్ లైఫ్, ఆమెన్. థ్యాంక్ యూ. అవును ప్రియులారా, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అని పరిశుద్ధాత్మ దేవునిలో మనం వేడుకొనాలి ప్రియులారా. దేవుని వాక్యము దేవుని ఆత్మని విడుదల చేస్తుంది. అవును, ఇలాగే నన్ను ప్రేమించేవారు నా మాటను గైకొంటారు, నేను తండ్రిని వేడుకుంటాను. తండ్రి వేరొక్క సహాయకుని, సత్యస్వరూపుడైన పరిశుద్ధ ఆత్మని, దేవుని ఆత్మని పంపుతాడు. ఆయన వచ్చి మిమ్ములను సర్వసత్యానికి తీసుకుని పోతాడు. ఆయన మీలో, మీతో ఉంటాడు. ముందర వచ్చి సంగతులను మీకు తెలియజేస్తాడు. ప్రియులారా, ఆయన వచ్చి లోకము పరిశుద్ధాత్మని ఎరుగదు. మీరు నన్ను ప్రేమిస్తారు కనుక, నా మాటను విని గైగుంటారు కనుక పరిశుద్ధాత్మను మీరు ఎరుగుదురు. ఆయన నాలాగే ఉన్న వేరొక ఆదరణకర్త. అవును ప్రియులారా, ఎవనికి క్రీస్తు ఆత్మ లేదు వాడు క్రీస్తు వారు కారు. అవును ప్రియులారా, ఇలాగే పరిశుద్ధాత్మ అగ్ని నాలో మండించని ప్రార్థించుదాం ప్రియులారా. పరిశుద్ధాత్ముడు నాలో మాలో మండినప్పుడు మనము సాతాను రాజ్యాన్ని జయిస్తాం. ఇలాగే అగ్ని మండుచుండగా పొద కాలిపోలేదు ప్రియులారా. మోషే దేవుని ప్రవక్త ఒక పర్వతం దగ్గర, కొండ దగ్గర తన గొర్రెలను కాస్తుంటాడు, మేపుతుంటాడు. అప్పుడు
ఒక పొద కనిపిస్తుంది, ముళ్ళ పొద, ఒక చెట్టు, అది అగ్గితో మండుతుంటుంది. ఎంతసేపు అయినా అది కాలిపోలేదు. ఎట్లుంది చెట్లు అట్లే పచ్చగా ఉంది, కానీ అగ్గి మండుతుంది బలంగా. ఏమిది, ఎంతసేపు ఆయా ఆ పొద కాలిపోవట్లేదు, అగ్గి మండుతూనే ఉంది, చూద్దాం దగ్గరికి పోయి అని మోషే దేవుని ప్రవక్త ఈజిప్టులో నుండి దేవుని ప్రజలను దాసత్వంలో నుండి బయటికి తీసుకుని వచ్చిన ఆయన 7 లక్షల ప్రజలను అవును 10 అద్భుతముల ద్వారా దేవుడు నియమించిన ప్రవక్త మోషే, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు అనబడిన ఆయన ఆ పొద దగ్గరికి వెళ్తాడు ప్రియులారా. ఆ అగ్గి ఎంతసేపు కాలుతూ ఉంది, ఆ చెట్టు బూడిద అవ్వట్లేదు. ఏమిటి ఈ అద్భుతమని దగ్గర పోయి చూడడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు ఆ అగ్నిలో నుండి, ఆ ముళ్ళ పొదలో నుండి, ఆ అగ్నిలో నుండి మాట్లాడతాడు. మోషే దగ్గర రావద్దు, నీ కాళ్ళల్లో లెగ్స్లో ఉన్న ఆ చెప్పులు విప్పి రావాలి, ఎందుకనగా ఇది పరిశుద్ధ భూమి. ప్రియులారా, అవును, దేవునికి దగ్గరికి రావాలంటే ఆ కాళ్ళలో ఉన్న చెప్పులు అంటే శరీర క్రియలు. అప్పుడు పాతకాలంలో చెప్పులు చర్మముతో చేస్తుంటారు. అది పశు ప్రాణుల జీవి చర్మం కావచ్చు, అవును ప్రియులారా, గొర్రె చర్మం కావచ్చు. అది మాంస ఇచ్చలు శరీర కార్యాలకి సూచన. ఈ శరీర కార్యాలు విడిచి దగ్గరికి రావాలి అని అర్థం ప్రియులారా. ఈరోజు నేను అగ్ని స్వరూపుడైన దేవుని చూడాలంటే మన శరీర కార్యాలని విడిచిపెట్టాలి, లేకుంటే విడిచిపెట్టే ఆశలో ఉండాలి ప్రియులారా. అది నిన్ను విడిపించడానికి సహాయం అవుతుంది దేవుని ద్వారా. ఇలాగే దగ్గర వెళ్తాడు ప్రియులారా, సాగిలు పడతాడు, ఆ చెప్పులు విప్పి ఆ పొద దగ్గర వెళ్ళి మోషే సాగలు పడతాడు. దేవుడు మాట్లాడతాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ప్రియులారా, ఇలాగే దేవుడు అందరికీ దేవుడు అయిన ప్రియులారా, విశేషంగా మన పూర్వీకుల దేవుడు. ప్రియుల వారి ద్వారా విశ్వాసము కొనసాగించుకుంటూ ఈరోజు వరకు వచ్చింది మన దగ్గర దేవుని సందేశము, దేవుని జ్ఞానము, దేవుని ప్రజలు రాసిన రాతలు, దేవుని ఆత్మ నింపుదల పొంది దేవుడు ఏమో పలికెను దానినే రాసిరి ప్రియులారా. ఇలాగే మనం మోషే సాగిలపడి దేవుని దర్శిస్తాడు ప్రియులారా. మరియు రెండోదిగా అగ్ని కాల్చి వేసింది సిద్ధం చేసిన అర్పణను. ఇది పాటది అర్థం ఎక్స్ప్లెయిన్ అంటే అర్థం చేసుకుందాం ప్రియులారా. అగ్ని కాల్చి వేసిందంట సిద్ధం చేసిన అర్పణను. ఆ అగ్ని ద్వారా గిద్యోన్ని ధైర్యపరిచినాడు తండ్రి దేవుడు. దేవుడు గిద్యోను పక్క ఊర్ల వాళ్ళు అంటే శత్రువులు వారి ఊరి మీద దాడి చేసినప్పుడు అతని భయపడి పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు ప్రియులారా. గానుగలు విత్తనాలు కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, గిద్యోను, మా పరాక్రమశాలి అయిన గిద్యోను, ఇక్కడేం చేస్తావని అంటాడు. నాను పరాక్రమం ఏమిటి, భయపడి ఇక్కడ దాక్కున్నా అన్నట్లు మాట్లాడతాడు. లేదు, దేవుడు నిన్ను పరాక్రమిగా చూస్తున్నాడు, దేవుడు నీకు బలం ఇస్తున్నాడు, నీవు ఆ శత్రువుల మీద యుద్ధం చేయాలి. మిలిటరీ సైనికుల వలె వాళ్ళు ఎంత వేల జనాలు ఉంటే మరి ఒక్కడిని కొట్టినట్లు నీవు వారిని తరుముతావు. యూదులకు అంటే ఇశ్రాయేలుకు, దేవుని ప్రజలకు నీ ద్వారా దేవుడు విజయం ఇస్తాడు అని బలపరుస్తాడు దేవదూత దర్శనమిచ్చి. ఎవరికి? గిద్యోనికి. అప్పుడు నీవు దేవుని ద్వారా నా దగ్గర వచ్చిన వాడవు అనే దానికి గుర్తు ఏమిటి అంటే
నీవు బలి ఇప్పుడు గిద్యోను అంటాడు, నేను ఆ రాతి మీద మాంసాలను ఒక ప్రాణిని వధించి అక్కడ పెడతాను. పరలోకం నుండి అంటే ఆకాశం నుండి ఫైర్ దిగి వచ్చి దాన్ని కాల్చాలి. ఆ మాంసాన్ని సిద్ధం చేసిన అర్పణ. అప్పుడే ఆ మాంసాన్ని ఒక జంతువుని వధించి చంపి అక్కడ బండ మీద పెడతాడు మాంసాన్ని. అప్పుడు పరలోకం నుండి ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చి గిద్యోన్ని సిద్ధం చేసిన అర్పణను ఆ మాంసాన్ని దహించి వేస్తుంది, పిల్లలారా, కాలుస్తుంది. అప్పుడు నిజంగా నీవు దేవుడు ద్వారా వచ్చిన దూతవు, నీవు చెప్పింది నెరవేరుతుంది అని బలపడతాడు. ప్రియుల అగ్ని కాల్చివేసిన సిద్ధం చేసిన అర్పణను ఆ అగ్ని ద్వారా గిద్యోన్ని ధైర్యపరిచినాడు తండ్రి తన దూత ద్వారా. అవును ప్రియులారా, ఆ అగ్ని మనలో కావాలని వేడుకున్నాలి. ఇలాగే మూడవదిగా, ఆ అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరి. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరిచినావు. తండ్రికి మనం పాడుతున్నాం, తండ్రి ఆ ఏలియా ద్వారా ఆ అబద్ధ దేవుడైన ఆ బాల్ అన్యజనుల విశ్వసించే దేవుడిని పూజిస్తుంటారు ఇశ్రాయేలులో. అప్పుడు పాత నిబంధనలు, అప్పుడు దేవుని నిజ సేవకుడైన ఏలియా రోషం గల సేవకుడు. ప్రియులారా, అలాంటి సేవకుడు ఈ రోజు వరకు రాలేదు. ఆయన మాట మాట్లాడితే ఆ మాట ఎట్లా మాట్లాడతాడో ఆ మాటకి తండ్రి దేవుడు పని చేస్తుంటాడు. యాకోబు పత్రికలో ఉంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. స్వభావం మన వంటిదే, కానీ రోషం మన వంటిది కాదు. దేవుని రోషం ఉండే. చాలా సార్లు బోధకులైన మనం తప్పిపోతాం మన వంటి స్వభావం అని, కానీ రోషం వేరు, స్వభావం వేరు. ప్రియులారా, ఇలాగే దేవుని నుండి ప్రత్యేకంగా పంపబడినవాడు ఏలియా. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడు పరలోకానికి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి ఆ గాలిలో తీసుకుని పోయిన. ప్రియులారా, మన వంటి మనుషుడు అంటారు, కానీ ఆయన ఎక్కడి నుంచి పుట్టినది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి తెలియదు. ప్రియులారా, గాలి ఒక్క దిక్కు నుండి వీచుతుంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసు మాత్రమే, ఎక్కడికి పోతుందో తెలీదు. అలాగే దేవుని ఆత్మ ద్వారా పుట్టినవారు ఏలియా దేవుని ఆత్మ ద్వారా పుట్టిన ఆయన. మనము ఉదాహరణగా చెప్పొచ్చు మన వంటి స్వభావం అని, కానీ మన వంటి ఆయన కాదు ఏలియా. ఆయన రోషము గల దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న మహాభక్తుడు, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచినవాడు. నేను దేవుని సేవకుడైతే ఆకాశం నుండి అగ్గి దిగి రావాలి, కాల్ చేయాలంటే అప్పుడే అనేక సైనికులను 3 సార్లు 50-100 సైనికులను కాల్ చేసింది అగ్ని. నేను దేవుడి సేవకునైతే ఎందుకంటే పట్టుకుని పోవాలని వచ్చింటారు సైనికులు. 3 సంవత్సరాలు 6 నెలలు వర్షం కురవకూడదు అని దేవుని పేరు మీద ప్రవచనం అంటే భవిష్యత్ చెప్పింటాడు. అలాగే జరిగింటుంది. మరి 3 సంవత్సరాలు అయినాక ఏలియా వచ్చాడని అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు 6 నెలలు దేవుడు అతన్ని వేరే దేశానికి దాచుకోవాలని పంపింటాడు. అవును, ఈ 3.5 సంవత్సరాలు ఈ ఇశ్రాయేల్ దేశంలో బరగాలం ఉంటుంది ప్రియులారా, కరువు. ఇప్పుడు ఏలియా వస్తాడు, వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తాడు, వాన వస్తుంది ప్రియులారా, వర్షం కురుస్తుంది. అవును, మన వంటి మనుష్యుడే, కానీ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచినవాడు, దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, రోషం గల దేవుని భక్తుడు. ఆయన మాటకు ఎల్లప్పుడూ దేవుడు పనిచేసేవాడు. అవును ప్రియులారా, ఇలాగే ఆ అబద్ధికల దేవుడు నిజమా, నిజమైన దేవుడు నిజమా అని పోటీ పెట్టింటారు బాల్ దేవతల భక్తులు, మరి నిజమైన దేవుని భక్తుడైన ఏలియాకు.
ఇప్పుడు బాల్దేవత భక్తులు బలిని అంటే ఎద్దులను బలి అర్పించి అక్కడ పెడతారు. పెట్టి ఆకాశం నుండి మా బాల్దేవత దిగి ఈ బలిని మాంసాన్ని కాల్చేయి, నీవే నిజమైన దేవుడని రుజుపరచు అని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గోల చేస్తారు. ఇలా డ్యాన్స్ చేస్తారు, భజన చేస్తారు, మొత్తుకుంటారు, సౌండ్ చేస్తారు. కానీ రాదు అగ్గి, ఆ బలి మాంసాలు కాలిపోలేదు. అప్పుడు ఏలే చెప్తాడు, మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, గట్టిగా అరవండి అంటాడు. మరీ గట్టిగా అరుగుతాడు, రాలేదు అగ్ని, బలి కాల్చబడలేదు ఆ మాంసం. మరి అడుగుతాడు, మీ దేవుడు నిద్రిస్తున్నాడేమో, గట్టిగా అరవండి. ఇంకా అరుగుతారు. మరి ఒకసారి, మీ దేవుడికి చెవుడో ఏమో, డమ్ ఉండాడేమో మీ దేవుడు, ఇంకా అరవండి అని. ఇంకా కోపం వచ్చి చాటులతోనూ కట్లతోనూ ఆయుధాలతోనూ కొట్టుకుంటారు పిల్లలు. రక్తం వచ్చి పడిపోతారు, మూర్ఛ వచ్చి బలహీనలై. కానీ రాదు అగ్గి. కానీ ఏలియా సమయం వచ్చింది పిల్లలు. సాయంత్రమైనాక ఏలియా సమయం వచ్చింది. ఇప్పుడు వీడికి తెలుసు, మన దేవుడికి ప్రార్థిస్తే వచ్చలేదు అగ్గి, ఈ బలి మాంసాలు కాలిపోలేదు. కానీ ఇతని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆకాశం నుండి అగ్గి దిగి వస్తే, ఇతన్ని ప్రార్థిస్తే, ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి దిగి వస్తే అగ్గి, మన దేవుడు అబద్ధికుడు అనబడతారు, మనల్ని అందరూ చంపేస్తారు. ఇన్ని రోజులు జీవము లేని దేవుని పూజించినామని మన వాళ్ళే మనల్ని చంపుతారు అని వీళ్ళు అక్కడ ఒక హౌజ్, చుట్టుముట్టు హౌజ్ కట్టుతారు ప్రియులారా. ఆ బలి మాంసాల చుట్టూ నలుతరు హౌజ్ కట్టి, గోడలు కట్టి నీళ్లు నింపుతారు ప్రియుల. బలి మాంసాలు అంటే మాంసం నీళ్లలో నానిపోవాలి. అవును ప్రియుల, వేయండి, ఎంత నీడేస్తారు వేయండి అంటాడు. ఫుల్ నీడేసి నీళ్లలో మాంసం ఉంటుంది. అవును ప్రియుల, ఆ పశువు మాంసం దేవునికి బలి అర్పించేది. ఇప్పుడు కాల్ చేయాలి. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు, అబద్ధ దేవతల భక్తులు, మనిషి చేతి ద్వారా అయ్యింది దేవుని పూజించే భక్తులు. ఇప్పుడు అగ్గి దిగి వస్తే మరి ఒకవేళ ఈ దేవుని భక్తుడు అంటాడు కదా, ఒకవేళ వస్తే ఆకాశం నుండి, ఇది నీళ్ళల్లో ఉంది కదా, అగ్గి వస్తే అగ్గి ఆరిపోతుంది, నీళ్ళ ద్వారా అగ్గి ఆర్చవచ్చు కదా, ఆరిపోతుంది కదా నీళ్ళ ద్వారా అని ఆలోచిస్తారు. కానీ అగ్గిని కాల్చివేసే అగ్ని దేవుని అగ్ని, ఎందుకంటే నిజమైన అగ్ని ఆయన. ఇది సృష్టించబడిన అగ్ని, మన లోకంలో కనబడేది. ఇట్లా ఏలియా ప్రార్థిస్తాడు, నిజమైన దేవుడా, భూమి ఆకాశం నిర్మించిన సనాతన దేవుడా యెహోవా, నీ మాట చొప్పున అగ్ని దిగి రావాలి, ఈ బలి అర్పణ మాంసం కాలిపోవాలి అంటే ప్రార్థిస్తాడు. ఫాస్ట్గా అప్పుడే త్వరగా పరలోకం నుండి, ఆకాశం నుండి, దేవుని సన్నిధి నుండి, స్వర్గం నుండి అగ్గి దిగి వచ్చి ఆ నీళ్ళలో పెట్టబడిన మాంసాన్ని కాల్చేస్తుంది ప్రియులు. ఫస్ట్ నీళ్ళు ఆవిరైపోతాయి ప్రియులు. ఎండకి ఆ బావిలో ఉన్న, సముద్రంలో ఉన్న నీళ్ళు ఎట్లా ఆవిరైతావో అలాగే ఫస్ట్ నీళ్ళు అగ్గి దిగి వచ్చగా ఆ నీళ్ళు ఆవిరైంది, ఆ అగ్నికి, దేవుని అగ్నికి. ఆ బలి మాంసం కాలిపోయింది. అవును ప్రియ, అక్కడ చుట్టుముట్టున్న జనాలకి తెలిసిపోతుంది, ఏలియా దేవుడే నిజమైన దేవుడు, ఆకాశ భూమిని నిర్మించినవాడు, మనుషులను నిర్మించినవాడు, ఈ జీవరాశిని కాపాడుచున్న దేవుడు. అవును ప్రియ, తెలుసుకుని ఆ అబద్ధ దేవుని భక్తులను 3000 జన భక్తులను, పూజారులను, ప్రవక్తలను అబద్ధంగా దేవుని పేరు మీద డబ్బుని సంపాదించుకున్న వారిని, ఆ దొంగలను చంపేస్తారు పిల్లలు. ఇలాగే అగ్ని కానరానందున ఆ అబద్ధ దేవుని భక్తులు సిగ్గుపడిపోయారు. సాయంత్రం వరకు మీ దేవుడు నిద్రిస్తుండారేమో,
మీ ప్రార్థన ఆలకించలేదు. నిద్రిస్తుండారేమో, గట్టిగా అరవండి. మీ దేవుడికి చెవుడేమో, గట్టిగా అరవండి. మీ దేవుడు ప్రయాణంలో ఉన్నారేమో, గట్టిగా అరవండి. ఇలాగే అపహాస్యం చేస్తాడు. కానీ నిజమైన దేవుడు భక్తుడు, నిజమైన దేవుని నమ్మినాడు కనుక, ఎరిగినాడు కనుక, ఆయన స్వరం తెలుసు కనుక, ఆయన దర్శించాడు కనుక, రోజు ఆయన ముందరే నడుస్తున్నాడు, తింటున్నాడు, కూర్చుంటాడు, లేచుంటాడు కనుక పిల్లరా అగ్గి దిగి వచ్చింది, బలి అర్పణ కాల్చేసింది. ఇలా పిల్లల అగ్ని కానరానందున అబద్ధ దేవుని భక్తులు, బాల్ దేవత భక్తులు సిగ్గుపడిపోయిరి, నశించిరి. కానీ నిజమైన దేవుని భక్తుడు ఏలియా ప్రార్థించగా దేవుని అగ్ని దిగిరాగా దేవుడు ఏలియాను ఘనపరిచినాడు. అవును, ఇలాగే ప్రాణ ఆత్మ శరీరము నీకే చున్నానయా అనాలి ప్రియులరా. మన ప్రాణ ఆత్మ శరీరాలను దేవుని అగ్నికి అర్పించాలి. మరియు నీ ఆత్మ వరములతో, ఫలములతో, ఆయుధములతో నన్ను అలంకరించు అని వేడుకున్నాడు ప్రియులరా. అవును, దేవుడు దహించు అగ్ని అన్నాడు ప్రియులరా. ఆయన ఆత్మస్వరూపుడైనాడు. ఆయన ఆత్మ ద్వారా వరాలు ఇస్తాడు సంఘక్షేమానికి, ఇతర మనుషుల రక్షణ కోసం, విశ్వాసంలో ఎదగడానికి ప్రియులరా. ఇలాగే ఫలములు ఇస్తాడు ప్రియులరా. మంచి కార్యములు చేయడానికి దేవుని స్వభావము. ఇలాగే ఆయుధాలు ఇస్తాడు. సాతాను విసిరి అగ్ని బాణాలంటి శోధనలను, సంకటాలను, పరిస్థితులను ఆర్పివేయడానికి, జయించడానికి, వాన్ని తొక్కడానికి స్వర్గ ఆయుధములు దేవుడిచ్చే సర్వాంగ కవచము ప్రియ. నీతి అనే కవచము, సత్యమనే దట్టు, శాంతి, దేవుని శాంతి సందేశం, శిలువ సందేశం చాటడానికి మనస్సాక్షి, శ్రద్ధ గల మనస్సాక్షి అను పాదరక్ష ప్రియులారా. విశ్వాసమను గురాణి, డాలు ప్రియులారా. శిరస్త్రాణము, రక్షణను శిరస్త్రాణము, దేవుని ఆత్మ ఇచ్చే వాక్యమును ఖడ్గము ప్రియులారా. ఇలాగే ప్రాణ ఆత్మ శరీరము ఆయనకు అర్పిస్తే దేవుని ఆత్మ వరములు ఇస్తాడు. ఆయన స్వభావము, మంచితనం ఇస్తాడు ప్రియులారా. ఆయనకు మనం ప్రియమైన వారిగా మారడానికి మంచితనం ప్రియులారా. ఇలాగే ఆయన ఆత్మ ఆయుధాలు ఇస్తాడు సాతాను జయించడానికి, మధ్య ఆకాశంలో ఉన్న ఆ టీంని జయించడానికి. ఇలాగే ప్రియులారా, మనము ఈ పాటనే ఈ వాక్యం అయిపోయింది. ఇలాగే మనము ఒక వ్యక్తి మిలిటరీలో చేరాడంటే ప్రియులారా, అతను మళ్ళా ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తాడో లేదో ఆ కుటుంబానికి తెలియదు. వారంతా గొప్ప ఆందోళనను ప్రకటిస్తారు. అవును, సైనికుడైనప్పుడు ఆయుధాన్ని ఉపయోగించేందుకు లేక యుద్ధం చేయుటకు సంసిద్ధత చూపుతారు. ఎంతైనా మనం త్వరపడి ఆయుధాలు అవసరం ఆత్మీయ జీవితానికి ప్రియులారా. దేవుడిచ్చే సర్వాంగ కవచమైన ఆయుధాలు అవసరము. దేవుని వాక్యమే ఆయుధం ప్రియులారా. యేసు రక్తమే ఆయుధం. దానికోసమే స్వర్గ మార్గంలో దేవుని గురించి చాటడానికి తన సైన్యములో మనం చేర్చుకున్నాడు ప్రియులారా ప్రభు. నరక మార్గంలో ఉన్న వారిని పరలోక స్వర్గ మార్గంలో త్రిప్పడానికి ప్రభు మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. అవును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఎప్పుడు ఉంటుంది? ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీద నిలుచుచున్నది ప్రియులారా. అవును, ఇలాగే మనము మత్తయి సువార్తలో చదువుతాం ప్రియులారా. ఏమంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, సంతోషించి ఆనందించండి ప్రియులారా. మనందరము ఏమైనా కష్టపడితే నీతి నిమిత్తం కష్టపడాలి ప్రియులారా. అటువంటి కృప ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, ఈ వాక్యం విన్నాం తండ్రి. నూరంతలుగా